జయ శ్రీరామ్. మా పేరు బిజ్జారపు కళ్యాణాచార్యులు కొరుట్ల. ముఖ్యంగా ఈరోజు మనము బ్యాలెట్ నమూనా పత్రాన్ని గమనిద్దాం. ఎందుకంటే రేపు మనం ఓటు వేసేది ఉంది కనుక ఈ బ్యాలెట్ పత్రాన్ని ఓటు అచ్చు వేసిన తర్వాత ఎలా మడత పెట్టాలి అనే దాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే కొందరు కొత్త ఓటర్స్ ఉంటారు, అలాగే వృద్ధులు ఉంటారు. మనం కూడా తెలిసి తెలియక పొరపాటు చేసే అవకాశం ఉంటుంది కనుక అలాంటి పొరపాటు జరగకుండా ఉండాలని మీ ముందుకు ఇలా వస్తున్నాము. ఎందుకంటే మన ఓటు చాలా అమూల్యమైనది కాబట్టి మనం అనుకున్న దానికి ఖచ్చితంగా వేయవలసిందే. అలాగే ఇప్పుడు మనం గమనిద్దాం ఓటు వేసే విధానము, పత్రాన్ని మడత పెట్టే విధానం. ఇది బ్యాలెట్ నమూనా పత్రము ఇలా ఉంటుంది. ఇక్కడ పార్టీ పేరు ఉంటుంది, ఇక్కడ సింబల్ ఉంటాయి, అలాగే 1 2 3 4 ఏదో ఒక సింబల్ ఉంటుంది. మనము ఓటును ఇలా వేస్తాము. ఇలా వేసినప్పుడు మనం ఈ పత్రాన్ని ఇలా మడత పెట్టకూడదు. ఇలా మడత పెడితే ఏమవుతుందంటే చూడండి, ఇలా మడత పెట్టిన ఎడల ఈ పత్రము ఇక్కడ ఓటు ఈ అచ్చు ఇక్కడ పడుతుంది, మళ్ళీ అలాగే ఇక్కడ పడుతుంది. కాబట్టి ఈ ఓటు చెల్లకుండా వృధా అయిపోతుంది. అలాగే మనం ఇంకో విధానాన్ని గమనిద్దాం. ఇప్పుడు ఇక్కడ గమనిస్తే మనం ఇప్పుడు వేసే విధానం ఎలా ఉండాలంటే ఇలా ఓటు వేసి ఇలా వేసి పత్రాన్ని ఇలా మడత పెట్టాలి. ఇలా మడత పెట్టి మనము ఏదైతే అక్కడ బాక్స్ ఉంటుందో ఆ బాక్స్లో ఇలా వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని చూద్దాం ఎలా వచ్చిందో అనేది గమనిద్దాం. ఇప్పుడు ఇలా ఉంటుంది. ఇక్కడ వేసిన అచ్చు ఇటు అచ్చు అవుతుంది, అయినా పర్వాలేదు, ఈ ఓటు చెల్లుబాటు అవుతుంది. మొదటి విధానంలో ఈ ఓటు చెల్లుబాటు అవ్వదు, రద్దవుతుంది. కనుక ఓటర్ మహాశయులారా, ఈ విషయాన్ని గమనించి పత్రాన్ని ఇలా నిలువున అలాగే ఇలా అడ్డంగా మరొక మడతగా పెట్టి బాక్సులో వేయగలరు.